ప్రియ బిడ్డలారా, టీవీ ముందు కూర్చొని కార్యక్రమం వింటున్నటువంటి ప్రియ బిడ్డలారా, మీరందరూ కొద్దిసేపు జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం విని మీరు మీ కుటుంబం వారు మేలు పొందాలని నేను మరొక్కసారి మీకు తెలియచేస్తున్నాను. ఈ దినమున మన అంశము జక్కయ్యను గురించి మనము మాట్లాడుకుందాము. జక్కయ్య మరి గొప్ప ధనవంతుడు. మరి జక్కయ్య ధనవంతుడైనప్పటికీ కూడా జక్కయ్య పాపి అనే మాట బైబిల్ మనకు తెలియచేస్తుంది. జక్కయ్య ఊరు యెరికో పట్టణము. యెహోవా కాలమున యెరికో పట్టణాన్ని ఎవడైనా కట్టినా దాన్ని శపిస్తాననే మాట యెహోషువ కాలములో మనం చూస్తున్నాం. ఆ పట్టణానికి చెందినటువంటి వాడు జక్కయ్య. అంతేకాదు, ఆ పట్టణము నాశనము చేయాలని దేవుడు చెప్పినాడు. కానీ దేవుడు కృపకాలంలో మరొక్కసారి యేసు చివరిసారిగా యెరికో పట్టణాన్ని ఆయన దర్శించడానికి ఆయన వెలుచున్నాడు. ఆ సమయంలో యెరికో పట్టణంలో చివరిసారిగా యేసు ఆ గ్రామములో ఎవరు నశించిపోవడము దేవుని యొక్క ఉద్దేశము కాదు. కాబట్టి మరొక్కసారి యెరికో పట్టణంలో ఉన్నటువంటి ఆ ప్రజల మధ్యకు మరి యేసు ప్రభు పోయినప్పుడు జక్కయ్య ఆశ కలిగి మరి యేసు క్రీస్తును చూడడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చూస్తున్నాం. జక్కయ్య యూదా మతస్థుడు. జక్కయ్య ఉద్యోగము రోమా ప్రభుత్వములో పన్నులు వసూలు చేయవాడు. అంతేకాకుండా అన్యాయముగా వసూలు చేస్తూ మరి 1కి 4 అంతలు వసూలు చేస్తూ ధనాన్ని సంపాదించి ఆయన ధనవంతుడైనాడు. ఒకవేళ ఎంత ధనం ఉన్నప్పటికీ జక్కయ్య పాపి. అనగా యేసు క్రీస్తుని ఎరగని ప్రతి వ్యక్తి ఎంత ధనమున్నా, ఎంత హోదా ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా మరి పాపి అన్నమాట బైబిల్ మనకు తెలియచేస్తుంది. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసినారు. అనగా ధనం ఉన్నది కానీ జక్కయ్య జీవితంలో పరిశుద్ధత లేదు, నీతిమంతుడు కాదు. అందుకే జక్కయ్య పాపి అనే మాట బైబిల్లో మనకు కనబడుతున్నది. అయితే జక్కయ్యకు కలిగిన అవకాశం ఏంటంటే, జక్కయ్య తన గ్రామమునకు యేసు వస్తున్నాడనే మాట విన్నాడు. అయితే విని జక్కయ్య ఏం చేసినాడు, ఆయన ఈ అవకాశాన్ని పోగొట్టుకోద్దని చెప్పి తన డ్యూటీకి మరి బంద్ చేసి యేసు ఎవరో చూడాలని ఆసక్తితో మరి ఆ దినమున యేసు క్రీస్తు దగ్గరికి పోయినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా జక్కయ్య మరి ఎన్ని ఆటంకాలు వచ్చినాయో, జక్కయ్య యేసును చూడాలని ఎన్నో ఆటంకాలు వచ్చినా మరి ఆటంకాలన్నిటినీ మరి తొలగించుకొని యేసు క్రీస్తును చూడడానికి పోయినాడు. నిజమే, ఈ దినాల్లో మరి జక్కయ్యకు వచ్చిన అవకాశాన్ని జక్కయ్య సద్వినియోగం చేసుకుని యేసును చూసినాడు. ఈ దినాల్లో చాలా మంది వాక్యము వింటున్నారు, వాక్యము గ్రహిస్తున్నారు. కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక చాలా మంది హృదయాలు మార్చుకోలేక, మనసు మార్చుకోలేకపోతున్నారు. అటువంటి వారికి బైబిల్లో సామెతలు 29వ అధ్యాయము 1వ వచనములో తిరుగు లేకుండా హఠాత్తుగా అటువంటి వారు నాశనం అవుతారని చూస్తున్నాం. జక్కయ్య ఈ అవకాశాన్ని, వాళ్ళ ఊరికి వచ్చిన అవకాశాన్ని జక్కయ్య సద్వినియోగం చేసుకుని యేసు క్రీస్తుని గురించి తెలుసుకొని ఎదురు చూసినట్టుగా మనం చూస్తున్నాం. మనకిచ్చిన అవకాశాన్ని కూడా మనం అలాగ ఉపయోగించుకుంటే, మనకిచ్చిన అవకాశాలన్నీ పోగొట్టుకుంటే ఏనాడైనా ఒకనాడు అకస్మాత్తుగా మన మీదకి మరణం వస్తుందని బైబిల్ తెలియజేస్తుంది. జక్కయ్య యేసు ఎవరో చూడాలి. మరి నిజ పన్నాడంటే యేసు ఎవరంటే అంతఃపూర్వం యేసయ్య చేసిన మేళ్లు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు యేసుని గురించి విన్నాడు కాబట్టి యేసు దగ్గరికి వెళ్లాలనుకున్నాడు. ఈ దినాల్లో చాలా మంది యేసుని గురించి వింటున్నారు కానీ జీవితాలు మార్చకుండా, మనసు మార్చకుండా మనం ఎంతో మంది చూస్తున్నాం. ఇది ఎంత మంచి కోరిక. యేసు ఎవరో చూడాలి. ఈ దినాల్లో చాలా మంది వాక్యం వింటున్నారు, చూస్తున్నారు కానీ జీవితాలు మార్చుకోలేకపోతున్నారు. యేసు ఎవరో చూడాలని లూకా సువార్త 19వ అధ్యాయం 3వ వచనములో మనకు తేటగా మనకు కనపడుతున్నది. తర్వాత 4వ మాట, యేసు ఎవరో చూడగోరిను కానీ చూడలేకపోయిన కారణము పొట్టివాడు. పొట్టితనము దేనికి గుర్తు అంటే పాపమునకు గుర్తు. పొట్టితనం అనగా ఎరగలేని దానికి సాదృశ్యం. అందుకే పొట్టివాడు కాబట్టి యేసును చూడలేక పోయినట్టుగా మనము చూస్తున్నాం. చూడకుండా కొన్ని ఆటంకాలు వచ్చినాయి. ఒకటి, మొదట పాపం వచ్చింది, అడ్డం వచ్చింది యేసును చూడలేకపోవడానికి కారణము. ఇంకొకటి అడ్డం వచ్చిందంట, లోక సంబంధమైనవి ఆటంకాలు వచ్చినాయి. అంతేకాకుండా బంధుమిత్రులు ఆటంకం వచ్చినారు. అంతేకాకుండా ఈ ఆటంకాల వల్ల
యేసుక్రీస్తును చూడలేకపోయినాడు. ఒక వ్యక్తి యేసుక్రీస్తును చూడాలంటే హృదయ శుద్ధి కలిగిన వారు దేవుణ్ణి చూచెదరు అంటున్నాడు. కొన్ని ఆటంకాలు ఉన్నాయి. అనగా పాపం ఉంది ఒక ఆటంకం, యేసును చూడకుండా. బంధువులు ఉన్నారు, మరి స్నేహితులు ఉన్నారు, లోక సంబంధమైన ఇవన్నీ ఉన్నాయి. ఈ ఆటంకాల వల్ల ఒక వ్యక్తి యేసును చూడలేడు. ఒక వ్యక్తిని యేసును చూడాలంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. తర్వాత 5వ మాట, చూచుటకు ఆటంకములు వచ్చినాయి, అయినా ఆటంకములు వచ్చినా నిరాశ పడలేదు. పట్టుదల కలిగి పరిగెత్తి మేడు చెట్టెక్కి కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆటంకాలు వచ్చినాయి, అయితే పట్టుదల కలిగి ఉన్నాడు. యేసు ఎవరో నేను చూడాలి, యేసును నేను చూడాలని ఒక పట్టుదల కలిగి ఆయన ఉన్నట్టుగా చూస్తున్నా. నిరాశ పడలేదు, పట్టుదల కలిగి ఉన్నాడు, పరిగెత్తినాడు, మేడి చెట్టుకి కూర్చున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. జక్కయ్య యేసు చెట్టు దగ్గరికి పోయినాడు. ఎప్పుడైతే ఈయనకు పట్టుదల కలిగిందో, ఆశ కలిగిందో, యేసు జక్కయ్య ఉన్న చెట్టు దగ్గరికి యేసయ్య వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చినాడు. ఎంత గొప్ప భాగ్యము! నిజంగా జక్కయ్యకున్న ఆశ దేవుడు ఎరిగినాడు, ఆసక్తి ఎరిగినాడు, పట్టుదల ఎరిగినాడు. అయితే జక్కయ్య ఉన్న చెట్టు దగ్గరికి ఎవరు పోయినారు? యేసుక్రీస్తు జక్కయ్య దగ్గర నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. ఈ మేడి చెట్టు దేనికి సాదృశ్యం అంటే శిలువకు సాదృశ్యం అనింది. శిలువ దేనికి సాదృశ్యము? లోక మానవుల్లో పాపము చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి కోసమై ఆ శిలువలో బయలైనాడు కాబట్టి అది శిలువకు సాదృశ్యముగా ఉన్నది. అందుకే జక్కయ్య ఉన్న చెట్టు దగ్గరికి వెళ్లి జక్కయ్యతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత 6వ మాట, చెట్టు మీద కూర్చున్నటువంటి జక్కయ్య దేవుడు త్వరగా దిగమంటున్నాడు. ఆయన ఆశ చూసినాడు, ఆయన పట్టుదల చూసినాడు, ఆయన నమ్మకాన్ని చూసినాడు. యేసు చెట్టు దగ్గరికి పోయి పైన కూర్చున్నటువంటి జక్కయ్య పిలుస్తున్నాడు, జక్కయ్య త్వరగా దిగమంటున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఎందుకంటే త్వరగా ఎందుకు దిగమన్నాడంటే ఇప్పటికే జక్కయ్య యేసుక్రీస్తును నమ్మక విషయంలో ఆలస్యం చేసినాడు, సమయాలు పోగొట్టుకున్నాడు, అవకాశాలు పోగొట్టుకున్నాడు. అందుకే ఇంకా నువ్వు ఆలస్యం చేయొద్దు, త్వరగా. అందుకే ఈ దినాల్లో చాలా సార్లు మనం వాక్యాలు వింటున్నాం, చివరిలో మనం తీర్మానం చేసుకోలేక మనము పెడచెవును పెట్టి మనం వెళ్లిపోతుంటున్నాం. అందుకే త్వరగా దిగమంటున్నాడు. అనగా వాక్యము ఎప్పుడైతే నీకు నాకు వినబడుతుందో, ఎప్పుడైతే నీకు నాకు వాక్యం అర్థమైందో అప్పుడే ఆ క్షణమే మోకాళ్ళుండి యేసు ప్రభువా నేను పాపిని, నా పాపమును క్షమించమని ఆ క్షణమే మనం అడిగితే మనకు ఎంతో గొప్ప భాగ్యం. అందుకే త్వరగా దిగమంటున్నాడు. అంటే ఒకవేళ నువ్వు వాయిదా వేసే సమయం నీది కాదు, రేపు నీకు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు గనక ఆలస్యం చేయకుండా త్వరగా దిగమంటున్నాడు. అందుకే కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనములో ఇది మిక్కిలి అనుకూల సమయం. దేనికి అనుకూల సమయము? నువ్వు త్వరగా చెట్టు దిగితే నీవు రక్షణ పొందడానికి ఇది మిక్కిలి అనుకూల సమయం అంటున్నాడు. నిజమే, ఇట్టి సమయాన్ని నిజంగా మనకిచ్చిన అనుకూలత మనం వాయిదా వేయకుండా త్వరగా మన జీవితాలు మనసు మార్చుకొని త్వరగా యేసుక్రీస్తుకు మనము అంకితము కావాలని దేవుని లేఖనాలు చూస్తున్నాం. 7వ మాట చూద్దాం. జక్కయ్య త్వరగా దిగి యేసును ఇంటిలో చేర్చుకొనేను. 7వ మాట, జక్కయ్య త్వరగా దిగి యేసును ఇంటిలో చేర్చుకున్నాడు. అనగా నిజముగా త్వరగా దిగినాడు, చెట్టు దిగినాడు, ఇంటిలో అనగా హృదయములో చేర్చుకున్నాడు. బయట ఉన్నటువంటి ఇప్పుడు యేసు ప్రభు మరి జక్కయ్య దిగి యేసును ఇంటిలో చేర్చుకున్నాడు. అనగా తన పాపములు ఒప్పుకున్నాడు, తన బలహీనతలు ఒప్పుకున్నాడు. ఇప్పుడు యేసును ఇంటిలోకి చేర్చుకున్నట్టుగా మనము చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇది ఎంత గొప్ప భాగ్యము. అలాగే లూదియ కూడా పౌలు చెప్పే మాటలు విని వెంటనే ఆమె హృదయం దేవునికి ఇచ్చింది. రక్షణ పొందిన తర్వాత నా ఇంటికి రమ్మని లూదియా చెప్పింది. మరి జైలు అధికారి కూడా మరి పౌలు శివ చెప్పిన వాక్యం విని వెంటనే మరి మారు మనసు పొంది పాపములు ఒప్పుకొని తాను ఇంటి వారు రక్షణ పొందినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి ఆయన కూడా దేవుని వాక్యం విని తాను తన ఇంటి వారందరూ రక్షణ పొందినట్టుగా మనం చూస్తున్నాం. చెట్టు త్వరగా దిగినాడు, ఇంటిలోకి చేర్చుకున్నాడు. ఇదిగో యేసుక్రీస్తును మరి తన హృదయంలో చేర్చుకొని రక్షణ పొందినట్టుగా మనం చూస్తున్నాం. జైలు అధికారి కూడా పౌలు శిల చెప్పే మాటలు విని రక్షణ పొందినట్టుగా మనం చూస్తున్నాం. చాలా మంది వింటున్నారు, కానీ వాక్యము విని మారు మనసు పొంది పాపక్షమాపణ కలిగి రక్షణ పొందిన వారు చాలా మంది చూస్తున్నాం. నిజముగా మనము కూడా అలాంటి వారము కాకుండా వాక్యము విని మనం హృదయాలు మార్చుకొని రక్షణ పొందాలని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. తర్వాత 8వ మాట, జక్కయ్య నమ్మి రక్షణ పొందినాడు. రక్షణ అంటే ఈ దినాల్లో చాలా మంది చిన్న చూపు చూస్తున్నారు.
బిడలారా, మనకి ఎంత ఆస్తున్నా ఎంత ఇదున్నా నీవు నేను రక్షణ పొందకపోతే పరలోక రాజ్యం లేదు. పరలోక రాజ్యములు మనం ప్రవేశించాలంటే, ప్రభుత్వం మనం ఉండాలంటే, ఒక వ్యక్తి పాపి అని గుర్తించాలా, ఒక వ్యక్తి తప్పు చేసినాన్ని గుర్తించాలా, ఒక వ్యక్తి మోసం చేసినాన్ని గుర్తించి తన హృదయము దేవునికి అప్పగించి యేసును హృదయములో చేర్చుకున్నవానికి రక్షణ ఉన్నదని బైబిల్ తెలియజేస్తున్నాడు. అందుకే జక్కయ్య నమ్మి రక్షణ పొందినాడు. యేసుక్రీస్తును మాటలు విన్నాడు, చెట్టు దిగినాడు, ఇంట్లోకి చేర్చుకున్నాడు, రక్షణ పొందినాడు. ఇప్పుడు జక్కయ్య పాపి కాదు, పాపము లేదు, శాపము లేదు, శిక్ష లేదు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష, విధి లేదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఒకప్పుడు పాపి, ఒకప్పుడు శిక్ష కింద ఉన్నాడు, ఒకప్పుడు మరి బంధకాల్లో ఉన్నాడు. యేసు క్రీస్తును ఎప్పుడైతే హృదయంలో చేర్చుకున్నాడో, ఎప్పుడైతే యేసు క్రీస్తును తన బిడ్డగా చేసుకున్నాడో, ఇప్పుడు రక్షణ పొందినాడు. కాబట్టి జక్కయ్య పాపము లేదు, శాపము లేదు, శిక్ష లేదు. యేసుక్రీస్తు నమ్ముకొని ఆయన బిడ్డ అయినట్టుగా మనం చూస్తున్నాం. మనమందరం కూడా శిక్ష తప్పించుకోవాలంటే యేసుక్రీస్తును హృదయంలో చేర్చుకోవాలి. జక్కయ్య ఆ భాగ్యాన్ని పొందినాడు. అంతేకాదు అబ్రహాము కుమారుడు. ఇప్పుడు జక్కయ్య ఇప్పుడు ఏమైనాడు? అబ్రహాము కుమారుడు. అనగా దేవుడు మొదట అబ్రహాము దేవుని మాట విని విధేయత కలిగి దేవుడు చెప్పినట్టుగా ఎలాగపోయినాడు, ఇప్పుడు ఆ జక్కయ్య కూడా దేవుని మాటకు విధేయుడు విని అబ్రహాము కుమారుడుగా అయినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు వెలుగు వచ్చెను, జీవములో ఉన్నాడు, శాంతి సమాధానం పొందుకున్నాడు, దేవుని కుమారుడైనాడు. ఎప్పుడు దేవుని కుమారుడైనాడు? తన్ను ఎందరు అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారుడని యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో. ఒకప్పుడు అబ్రహాము సమానమైన వాడు కాదు, అబ్రహాము వరుసలోకి ఇప్పుడు వచ్చినాడు. అబ్రహాము మనకు తండ్రిగా ఉన్నాడు. ఎవరైతే దేవుని నమ్మి, ఎవరైతే దేవునికి లోబడి అనే చిత్తాన్ని నెరవేర్స్తారో వారందరూ అబ్రహాము సంతానము అనే మాట దేవుని యొక్క లేఖనాలు చూస్తున్నాం. చివరిగా జక్కయ్య మార్పు పొందెను, అనగా నూతన సృష్టి, పాతవి గతించెను, తన జీవితంలో కొరతవాయను. వెంటనే తన జీవితంలో మార్పు పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత పాతవన్నీ విడిచిపెట్టి వెంటనే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాడు. అన్యాయముగా తీసుకున్నది తిరిగి 4 గంటలు మళ్ళీ చెల్లిస్తున్నాడు. ఇది మారిన వాని యొక్క జీవితం. ఒకప్పుడు 1కి 4 సంపాదించేవాడు, ఇప్పుడు మార్పు పొందిన తర్వాత అన్యాయము అక్రమము నా దగ్గర వద్దని తిరిగి అది మళ్ళీ చెల్లిస్తున్నాడు. ఒకప్పుడు కీర్తన 1వ అధ్యాయం 1వ వచనంలో దుష్టుల ఆలోచనకున్న పాపుల మార్గమున అపహాసకులు కూర్చున్న వాడు మారిన జీవితం ఉన్నప్పుడు, మారిన తర్వాత కీర్తన 1వ అధ్యాయం 2వ వచనంలో దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ఆ కోవలోకి వచ్చినాడు. ఎంత గొప్ప భాగ్యం! జక్కయ్య మరి అందరి చేత పాపి పాపి అనిపిస్తున్న మానవుడు ఇప్పుడు దేవుని బిడ్డై దేవుని కుమారుడిగా మనం చూస్తున్నాం. నిజముగా పాపిగా ఉన్న మానవుడు ఇప్పుడు జక్కయ్య పరిశుద్ధుడు, పవిత్రుడైనాడు. ఎప్పుడైనాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో మన పాపములు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, ఇప్పుడు నీతిమంతుడు. పాపి కాదు ఇప్పుడు జక్కయ్య, పరిశుద్ధుడైనాడు, పవిత్రుడైనాడు. అనగా జక్కయ్య అనగా దాని అర్థము పవిత్రుడు. ఎప్పుడు పవిత్రుడైతాడు? పాపములు ఒప్పుకున్నప్పుడు, పాపములు విడిచిపెట్టినప్పుడు. యేసు ప్రభువా నేను చేసిన తప్పని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో అప్పుడే పవిత్రుడైనాడు. ఈ సమయమున ఈ యొక్క టీవీ ముందు కూర్చొని వాక్యం ఉన్నటువంటి ప్రియ బిడ్డలారా, మీరైనా నేనైనా మనం ఒకవేళ ధనం ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు, యేసుక్రీస్తు లేకపోతే మనం పాపం అనేది గమనించాలి. పాపం చేసేవాడు ఒక దినమున నరకానికి పోతాడు, శిక్షకు గురవుతాడు. అది భయంకరమైన శిక్ష. అయితే ఆ శిక్ష తప్పించుకోవడానికి నిజంగా జక్కయ్యకు దొరికిన ఒక అవకాశము. ఒకవేళ నీకు నాకు దొరికితే ఆలస్యం చేయకు, వాక్యము విను, మనసు మార్చుకో, బ్రతుకు మార్చుకో, నువ్వు చేసినది తెలుసుకో. ఇదిగో నరకానికి నాశనానికి సిద్ధంగా ఉన్న జక్కయ్య చివరి అవకాశాన్ని దాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని బిడ్డగా దేవుని కుమారుడై మన ఎదుట కనపడుతున్నాడు. జక్కయ్య పాపి కాదు, జక్కయ్య పవిత్రుడు. ఇక్కడ నీవు కూడా పవిత్రుడుగా ఉండాలంటే, నేను పవిత్రుడుగా ఉండాలంటే మన పాపములు ఇప్పటికీ ఒప్పుకుందాం. ఆలస్యం చేయొద్దు. ఇది రక్షణ దినము, ఇది అనుకూల సమయము. వాయిదా వేయకు. నీకు ఎన్నిసార్లు అవకాశం ఇస్తున్నాడు, ఎంతమంది నీకు వాక్యం చెప్తున్నారు టీవీల ద్వారా, దాని ద్వారా వింటున్నావు. గాని హృదయం మారకుండా, మనసు మార్చకుండా ఒకవేళ ఉంటే ఈ సమయమున నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి, నీ పాపములు దేవునికి ఒప్పజెప్పుకొని నీవు ఆయన బిడ్డవై, ఆయన కుమారుడవై నీ ఉండాలని ఈ వాక్యము ద్వారా నేను మనవి చేస్తున్నాను. దేవుడు ఈ వాక్యమును దీవించి కాపాడును గాక. ప్రార్థన చేస్తాను. దయించి అందరము కళ్ళు మూసుకునే ఎడల ప్రార్థన చేస్తా. పరిశుద్ధులకు మా తండ్రి, గొప్ప నాయన, స్తోత్రాలు నాయన. జక్కయ్యను గురించి మేము విన్నాం. ఒకప్పుడు పాపి నాయన, అయినా నీ గురించి విని తెలుసుకొని నిన్ను చూడాలని తండ్రి ఆశ కలిగి ఎదురు చూసి చివరికి చూసి తెలుసుకొని తన హృదయాన్ని మార్చుకొని, బ్రతుకును మార్చుకొని
నాయన పాప స్థితిని వదులుకొని నీ బిడ్డగా, నీ కుమారుడుగా నాయన పాపి కాకుండా పవిత్రుడిగా లెక్కనాలు చూస్తున్నాం. ఈ టీవీ దగ్గర కూర్చొని ఎంతోమంది ఒకవేళ మొదట జక్కయ్య వల్ల ఉంటే మరి నాయన వారు జీవితాలు మార్చుకొని నీ బిడ్డలుగా ఉన్నట్టు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం.